చిన్నప్పటి నుంచి ఎందుకో దేవుని భయం ఉండేది నాకు. చదువు అవ్వలేదు కానీ దేవుని భయం మాత్రం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో పెరగంగా నేను చనిపోయే పరిస్థితికి నేను వచ్చాను. నేను బుద్ధిపూర్వకంగా కానీ, శారీరకపూర్వకంగా కానీ, ఆలోచనల పూర్వకంగా కానీ అసలు నేను బ్రతకూడదు అనే స్థితికి నేను వచ్చినప్పుడు ఈ సాక్ష్యం మరి నేను మా జూమ్లో కూడా ఇచ్చాను. నేను మా బంధువుల జూమ్లో కూడా ఇచ్చాను. నేను అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను తన చెయ్యి పట్టుకొని నన్ను ఎక్కడ కూడా నేను విడిచిపెట్టలేదు. నేను బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాను. మరి నేను పెళ్లి కాకముందు మరి బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు అక్కడ సంస్థలో వాళ్ళు బాప్తీసం తీసుకోవాలమ్మనంటే, కాదు నేను ఇప్పుడు యవనస్తురాలు, నేను బాప్తీసం తీసుకోనని చెప్పిన తర్వాత 1 సంవత్సరం నేను పోస్ట్ పోన్ చేస్తే మరలా ఆయన మళ్ళీ నేను బైబిల్ ట్రైనింగ్ రెండోసారి వెళ్ళినప్పుడు కూడా, అమ్మ నువ్వు బాప్తీసం తీసుకో అంటే, ఆ ప్రేరేపణ చేత నేను బాప్తీసం ఎలా తీసుకున్నానంటే 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు మా పెదనాన్నల ఇంట్లో ఉన్నా నేను. మా పెద్దమ్మ ఉదయం సాయంత్రం ప్రేయర్ చేస్తూనే ఉంటుంది. ఆ మంది రావే వచ్చి కూర్చోవంటేను, పెద్దమ్మ ఇప్పుడే ప్రార్థన అన్నా నేను. ఆ మంది ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటే ఒక మార్గం ఉంటుంది, నమ్ముకోకపోతే ఇంకొక మార్గం ఉంటుంది అని చెప్పేసి తను కొంచెం సువార్త మాత్రమే చెప్పింది నాకు. ఆ మాట నాకు చాలా బాగా మరి మనసులో నాటుకుంది. అక్కడి నుంచి నేను ఇంకెక్కువగా మరి అప్పుడు నా దగ్గర కొత్త పాత నిబంధన కొనుక్కున్న శక్తి కూడా నాకు లేదు. క్రొత్త నిబంధన వీళ్ళు వివిధ అమ్మటే వచ్చినప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు మిషనరీలు వచ్చినప్పుడు అవి నేను చదువుతూ ఉండేదాన్ని ఎక్కువగా. ఆ విధంగా నేను కొంత క్రమేణా మరి కొంచెం బైబిల్ చదువుకోవటం, పూర్తిగా నేను దేవుని వైపు తిరిగాను. నేను చావటానికి సిద్ధమైనప్పుడు నీవు నీ కాలానికి ముందుకు నువ్వు ఎలా చనిపోతావు, నువ్వు చనిపోవద్దని నాకు అప్పటికీ ప్రసంగి గ్రంథంలో ఆ మాట ఉందని కూడా నాకు తెలియదు. తర్వాత నాకు అర్థమైంది. అప్పుడు నేను వెంటనే బాప్తీసం తీసుకున్నప్పుడు కనీసం నాకు కట్టుకోవడానికి కూడా సరైన వస్త్రాలు కూడా, అంటే వ్యవసాయం ఉంది, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ 4 పిల్లల మీద ఆ కొత్త బట్టలు కూడా నాకు లేకపోతే మా చిన్నాయన మరి కోడల బట్టలు కూడా నేను ధరించాను. అప్పుడు నేను బాప్తీసం తీసుకున్న తర్వాత మరి దేవుడు మరి నా వివాహం అద్భుతంగానే వివాహం జరిగింది. మరి నేను వివాహం 93లో మరి నేను వివాహమై నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మా పెదనాయన గారు మన రిక్షా దగ్గరికి వచ్చేసిన ట్రైన్ ఎక్కిస్తానికి, అమ్మ అందరికంటే దూరంగా వెళ్తున్నావు, నేను అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు, నువ్వు చాలా సమాధానంతో సంతోషంగా బ్రతకమని మా తండ్రి నన్ను దీవించడం. మా పెదనాన్న ఒకటి నన్ను జన్మనిచ్చిన తండ్రి ప్రేమ ఏమో నాకు తెలియదు కానీ పెద్దగా మా పెదనాయన్ని చాలా బాగా ప్రేమించేవాడు, మా పెద్దమ్మ చాలా ప్రేమించేది. అలాంటి సందర్భంలో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి ఇక్కడ సిఎస్ఐ చర్చ్ ఒకటి ఉంటే దానికి వెళ్ళాను నేను, కానీ దానిలో నాకు ఆత్మీయత కనిపించలేదు. వెంటనే నేను సియోన్ మందిరానికి వెళ్ళాను. 2.5 సంవత్సరాలు అక్కడ నేను ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు మేము మరి ఉదయం 9 గంటలకు వెళ్తే మరి 1 గంటకి 2 గంటలకు ప్రేయర్ అయిపోతే మళ్ళీ వచ్చి భోజనం చేసుకుని 4-5 గంటలకల్లా వీధి సువార్తకి వెళ్ళేవాళ్ళం. బైబిల్ ట్రైనింగ్లు ఉన్నప్పుడు కూడా వీధి సువార్తకి వెళ్ళినప్పుడు పత్రికలు అమ్మటం కానీ, పుస్తకాలు అమ్మటం కానీ బాగా నేను అట్లా వెళ్ళిపోయేదాన్ని. అట్లా ఇక్కడ కూడా నాకు అది చేయాలంటే చాలా చురుకుగా వెళ్ళిపోయేదాన్ని. మరి అక్కడ ఎర్రగడ్డ ఆ ప్రాంతాలన్నీ కూడా మరి వాళ్ళందరూ తీసుకెళ్ళి కుసుమక్క అని ఒక ఆమె నన్ను ఎక్కడ కూడా విడిచిపెట్టుకోకుండా ఆ విధంగా 2.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడి నుంచి నేను మరి జగతిరుగుట్ట చిన్న గుడిసుకు ప్రభు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి అద్భుతంగా దేవుడు ఒక స్థలం ఇస్తే ఆ స్థలం నిమిత్తమై మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న రూమ్ ఏర్పరచుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. మరి జయమ్మ ఆంటీ ఉన్నాను ఇక్కడికి, ఎక్కడ మందిరానికి వెళ్ళకోకుండా, ఏమ్మా మందిరానికి రావంటే జయమ్మ ఆంటీ పలానా చోట సంఘం ఉంది రామ్మా అంది. సరే మేము వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి మరి నాకు అప్పటికే పిల్లలు లేరు, కానీ మరి దాని తర్వాత మరి సంఘంలో వెళ్తున్నాను. సేవకులు కూడా మరి చాలా ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నారు. మరి శుక్రవారం వస్తున్నాను, పిల్లల విషయంలో మరి నాకు కొరతగా ఉంది. మరి వెంటనే నేను పిల్లల కోసం ప్రార్థన చేశాను. మరి దేవుడు నా ప్రార్థన అప్పుడు ఆలకించాడో తెలియదు, కానీ మా ఇంటి వెనకాల ఒక ఆమె ఉంది, బాపనోళ్ళు ఆమె, పిల్లోడిని వాళ్ళ మనను నాకు ఇచ్చింది ఎత్తుకోమని. ఎత్తుకున్నప్పుడు నేను ఇలా వేసుకున్నాను. సహజంగా భుజం అనేది నాకుతూ ఉంటారు కదా పిల్లలు. ఆమె అంది, జనసి పిల్లోడిని ఇట్టిచ్చేసేసి నీ భుజం నాగుతున్నాడు అంది. మీరు దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి నమ్మకపోండి. వెంటనే ఆ బిడ్డను అలా ఇచ్చేసేసి నా రూమ్లోకి వెళ్ళిపోయి నేను తలుపేసుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడివి, నాకు సంతానం లేరు, మరి నువ్వు నిజమైన దేవుడివి అయితే నాకు ఇదే నెల నాకు మరి నేను కన్ఫర్మ్ కావాలి ప్రభు అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. నాకు కరెక్ట్గా
మరి నెలసరులు రావు కాబట్టి నాకు ఏ వీళ్ళు ప్రభు నేను ప్రార్థన చేశాను. నేను అడిగిన విధంగానే అదే నెలలో అదే విధంగా దేవుడు నాకు ఆ విధంగానే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ నేను కుమారుడిని అడిగాను. వాడికి మరి పేరు పెట్టే దాని నుంచి కానీ, అన్నప్రాసన దగ్గర నుంచి, పేరు పెట్టే దగ్గర నుంచి, పుట్టినరోజు దగ్గర నుంచి ప్రతిదీ కూడా సేవకుడే. మరి సేవకుడే, మరి అన్నీ సేవకుడే. దాని తర్వాత కొంత నేను డిస్టర్బెన్స్ అయినా మరి ఎందుకు నుంచో కానీ, మరి దేవారంటి వాళ్ళ చర్చికి కొన్ని నెలలు మాత్రమే నేను వెళ్ళాను. మరి అక్కడి నుంచి దేవుని సన్నిధిలో మరి ఎందుకో మళ్ళా ఇదే సంఘానికి నేను వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని కృపలో మరి ఇక్కడ ఉన్నాను. ఉన్న తర్వాత నేను ఎందుకు ఈ సాక్ష్యం చెబుతున్నానంటే, మరి నాకెందుకో ఈ నెల రోజుల్లో నువ్వు సాక్ష్యానికి నిలబడు, నువ్వు ఎట్లా నిలబడతావో అవన్నీ కూడా మరి నువ్వు సాక్ష్యం చెప్పాల్సిందని ప్రభు ప్రేరేపణతోనే నేను ఈ సాక్ష్యానికి నిలబడ్డాను. కానీ నేను ఎప్పుడు కూడా ఎంతగా లాంగ్గా నేను ఎప్పుడు తీసుకోలేదు. అప్పుడు నేను తర్వాత సన్నీ బర్త్డే అయిపోయిన తర్వాత నాకు ఇంకా పిల్లలు వద్దనుకున్నాను. వెంటనే మళ్ళీ హెప్సీ నాకు పట్టున పడింది. ప్రభు నాకు వద్దునైనా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక ఆంటీ ఒక అక్క అందు నన్ను, ఏంది పిచ్చిదానా, దేవుడు ఇంకో బహుమానం నీకు ఇస్తుంటే వద్దంటావా అని అన్నప్పుడు, అవును కదా ప్రభు అని నేను ఆ పిల్ల పుట్టిన తర్వాత కొంచెం చాలా డిస్టర్బెన్స్ కష్టాలు వచ్చినాయి. ఉద్యోగం విషయంలో కానీ దేని విషయంలోనే కానీ మరి చాలా మరి ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. అయినను మరి దేవుడు వెన్నంటి ఉండి ఎక్కడ కూడా మరి చెయ్యి విడిచిపెట్టలేదు. మరి ఈ సంవత్సరం మరి పిల్లలు పెరిగారు, పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత సన్నీకి మొన్న నాకు జనవరి నెలలో మొదటి నుంచి డిసెంబర్ నెలలో నుంచి ఏదో ఒక కలవరం నన్ను వెంటాడుతూనే ఉంది. అది ఆ విధంగా సన్నీ విషయంలో మరి ప్రభువు ఒక కల వచ్చింది నాకు. మేమంటే చిన్న తమగాలు అంటాము, మీరేమంటారో తెలియదు. అది వీపులో అలా పొడిచినట్టు నాకు కల వచ్చింది. నేను ఏంటి ప్రభు ఇలా వచ్చిందని చెప్పేసి నేను దాని గురించి ఏం మాట్లాడుకోలేదు. కానీ నాకు ఒకటే నాకు గలిబిలి అనిపించిన, కలవరం అనిపించిన, ఈరోజు కూడా నేను సేవకుడికి ఒక చిన్న పిల్లలే వాటేసుకుని దగ్గరికి వెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే సేవకుని ప్రార్థన బలమైన ప్రార్థన. ఆ సందర్భాల్లో చాలాసార్లు నన్ను ఆదరించిన దినాలు సేవకుడు ఉన్నాడు. మరి జనవరి నెలలో నడువు నొప్పమ్మ అన్నాడు. మరి అక్కడి నుంచి జనవరి అయింది, ఫిబ్రవరి అయింది, మార్చి నెలలో వాడు నడవటానికి కూడా మరి శక్తి లేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పలేదు, కానీ సేవకులకు మాత్రం చెప్పాను, ఎస్తర్ ఆంటీ గారికి మాత్రం చెప్పాను. మరి మార్చి నెలలో వాడు పడ్డ బాధ పగవాళ్ళు కూడా రాకూడదు, అంత భయంకరమైన బాధ. ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళు, మరి దేవుడు మరి ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళు ఆపరేషన్ చేయాల్సిందే అంటున్నారు. అది చిన్న రూపాయితో అయ్యేది కాదు, 10,000తో అయ్యే ఆపరేషన్ కూడా కాదు. మరి చేస్తే మరి కాళ్ళు చేతులు పడిపోతాయి అంటున్నారు కదా. మరి ఎట్లాగనంటే చెయ్యిపోతేనే ఇబ్బంది పడిపోతాడు అని నేను చెబుతున్నారు. వెంటనే మరి సేవకుడికి నేను ప్రతిదీ, ఈరోజు నేను ఏ హాస్పిటల్కి వెళ్తున్నానో ఆ హాస్పిటల్ విషయంలో నేను చెబుతూ ఉండేదాన్ని, ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా విధంగా మరి మార్చి 20వ తారీఖు వాడి పుట్టినరోజు. వాడి పరిస్థితి చూస్తుంటే ఎలా ఉందంటే నడవలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను ఇంట్లో పెట్టుకుంటే ఎట్టాగో నేను ఏదో ఒక విధంగా హాస్పిటల్లోనే వీడిని ఉంచాలి, డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంచితే మరి దేవుడు మరి ఏదైనా మరి ఆ కీడు జరగవలసిన కీడు ఏదైనా ఉంటే తొలగిపోద్దామని అని చెప్పేసి మరి నేను నిమ్స్కి తీసుకెళ్ళాను. నిమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు మీద జాయిన్ చేస్తే వాళ్ళు బెడ్ ఇవ్వలేదు మాకు. ఆ రోజున పడిన బాధ, ఒక పక్షాన నేను ఈ హాస్పిటల్లో ఉండను, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అని వాడు అడ్మిట్ చేశారు వాళ్ళు. వీడు ఒక పక్కన నేను ఉండనంటాడు, కానీ ఆ రోజు నేను పడిన బాధ అంతా ఇంత కాదు. వీడు చూస్తేనా ఇంతలా నడవలేని పరిస్థితి, నుంచోలేని పరిస్థితి, ఎక్కడ ఇప్పిట్టు నేను అన్యాయమైపోతాను. ఒకటే ప్రార్థన చేశాను. దావీదు మహారాజు ప్రార్థన చేశాడయ్యా, గొర్రెల విషయమై ఎలుక వంటి ఒక ఖడ్గం నుంచి గొర్రెల మరి సింహపు నోటి నుంచి మరి ఆ గొర్రెలను విడిపించుకునే విధంగా ఈ కుమారుణ్ణి ఎక్కడైతే ఏ విధంగా అయితే అపవాది బంధించాలని చూస్తుందో ఆ ఖడ్గంలో నుంచి నా కుమారుడిని ప్రభు అని ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. వెంటనే దేవుడు మరి సేవకుని ప్రార్థన, నా ప్రార్థన బలమైంది నేను అంటలేదు, కానీ మరి ఒక పక్క సంఘం ప్రార్థన చేస్తున్నారు, ఎస్తేర్ ఆంటీ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. నా విశ్వాసం ఏంటనంటే అది ఎంత శ్రమైనా సరే
మరి దేవుడు ఈ శ్రమ పంపించాడు, దీనిలో నుంచి నేను బయటికి రావాలి, దీనిలో నుంచి నేను బయటికి రావాలి అన్న ఆలోచనతో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే మరి హాస్పిటల్కి వెళ్ళాము. ఆ రోజు నేను ఉండనంటే మళ్ళీ వచ్చి చేసాము. ఆ ఫైల్ వాళ్ళకి ఇవ్వాలి, దాని గురించి కూడా ఇబ్బంది పడ్డాం. ఆ ఫైల్ ఇవ్వడానికి కూడా మళ్ళీ ఉదయం వెళ్ళి ఆ ఫైల్ ఇచ్చి కిందకు వచ్చేసిన తర్వాత, ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే కిమ్స్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మ మీరు ఇప్పుడు రండి, మీకు ఆపరేషన్ చేస్తాం అనగానే వెళ్ళామండి. మరి 8 గంటలకి తీసుకెళ్ళిన మరి సన్నీని కనీసం 4 గంటలు కూడా వాళ్ళు ఇవ్వలేదు. చాలా భయపడిపోయాం. కానీ ఆపరేషన్ దేవుడు సక్సెస్ చేసి ఈనాడు మహానయం మందిరంలో మరి నా కుటుంబంలో దేవుడు సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తానన్న దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి మరి ఆ కుమారుని సజీవ లెక్కలో ఉంచాడు. నేను చేసే ప్రార్థన ఒకటే, యవన కాలం మందు మరి ఈ బిడ్డలిద్దరూ కూడా దేవుని సన్నిధిలో బహుగా వాడబడాలి. నేనైతే ప్రభువా వీళ్ళు నేను కాదు ప్రభు పెంచేది, నీవు వీళ్ళని పెంచు ప్రభువా, వాళ్ళ యొక్క జీవితం అంతా నీతోనే పెనవేయబడాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరందరూ నా కుటుంబం గురించి, నా యజమాని గురించి, నా యవ్వన బిడ్డల గురించి, మరి నా కుటుంబంలో జరిగే ప్రతి గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టమని మరి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు దేవుడు నా పక్షాన చేశాడు, ఎన్నో అద్భుతాలు. నిజంగా బ్రదర్ చెప్పినప్పుడు 5 రూపాయలు ఉద్యోగం చేసామంటే మేము కూడా మరి చాలా కష్టంతో చిన్న జాబుతోనే మరి దేవుడు ఈ రోజును కూడా ఒక స్థితిలో ఉంచాడంటే ఆయన ఉచితమైన కృప, ఆయన ప్రణాళిక మాత్రమే. ఎక్కడ కూడా దేవుని తను నమ్ముకున్న వారిని వమ్ము చేయనని అనేకమైన వాగ్దానాలు నేను 94 నుంచి నేను వాగ్దానం తీసుకుంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ సంవత్సరం మరి దేవుడు పరీక్షలు ఒకటి ఇస్తే ఒకటి అట్లా జనవరి నుంచి నిన్నటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో కూడా పరీక్షిస్తూనే ఉన్నాడు. ప్రభువా నన్ను పరీక్షిస్తున్నావు, నేను కాదు నన్ను పేపర్దిద్దేది నీవు, గెలిపించేది నీవు, దాటించి ప్రభు ఈ సంవత్సరం అని నేను ప్రార్థనాపూర్వకంగా ఉండి ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి తన ఉచితమైన రెక్కలను మమ్మల్ని భద్రపరిచి నూతన సంవత్సరం మమ్మల్ని అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఆ దేవాది దేవునికి మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి.